viewers, welcome back to my channel Jayanthi Sister's Hub. ఇవాళ మనం ఊతప్పం ఎలా చేయాలో తెలుసుకుందాం. ఊతప్పం చూడడానికి ఎంత సాఫ్ట్గా ఉందో చూసారా? ఇది నోట్లో పెట్టుకోగానే ఇలా కరిగిపోతుంది. మనం ఈరోజు ఊతప్పం గురించి తెలుసుకుందాం. మనం రెండవ రోజు మిగిలిపోయిన దోశపిండితో ఊతప్పం పోసుకోవచ్చు. మనకు దోశపిండితో పాటు ఇంకా క్యారెట్ని సన్నగా తురుముకొని పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయలు సన్న ముక్కలు చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. అలాగే కొత్తిమీరను కరివేపాకును కూడా సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి. 2 స్పూన్ల శనగపప్పును నానబెట్టి పెట్టుకోవాలి. 1 స్పూన్ జీలకర్రను తీసుకోవాలి. ఒక బౌల్లో దోశపిండిని తీసుకొని అందులో 1 స్పూన్ జీరా వేసుకోవాలి. అందులోనే క్యారెట్ తురుము వేసుకోవాలి. సన్నగా తరిగిన కరివేపాకును కూడా వేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోవాలి. నానబెట్టిన శనగపప్పును కూడా వేసుకోవాలి. ఇలా కలిపిన పిండిలో కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఒక ఐరన్ కడాయి పెట్టుకొని వేడి చేసుకొని దానిపైన ఆయిల్ పూసుకోవాలి. తర్వాత మన పిండితో దోశలాగా పోసుకోవాలి. దోశ కాలేటప్పుడు దానిపైన ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దోశ ఇలా కాలుతున్నప్పుడు చూడండి, మెల్లగా జాగ్రత్తగా దాన్ని తిప్పి వేసుకోవాలి. చూసారా దోశ ఎంత బాగా కాలిందో? ఇప్పుడు దీన్ని మన సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూసారా అండి, మన ఊతప్పం ఎంత బాగా కనిపిస్తుందో? అందులో ఉన్న క్యారెట్స్ కానీ, ఉల్లిపాయ ముక్కలు కానీ, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మన ఊతప్పం చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మనము ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా ఉన్నాయో, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇవి ఎలాంటి చట్నీ లేకపోయినా సరే మనం తీసుకోవచ్చు. ఉట్టి ఇవే డైరెక్ట్గా ఇలాగే తినేసేయచ్చు. చూడండి మన ఊతప్పం ఎంత సాఫ్ట్గా ఉందో. దీన్ని ఇలాగే నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. అందరూ ట్రై చేస్తారు కదా మన ఊతప్పం రెసిపీని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.